నమస్కారం కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ప్రధాన అంశాలు. బాన్సువాడ నియోజకవర్గంలో పర్యటించిన శాసనసభ స్పీకర్. సోమేశ్వరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి. బాన్సువాడ మండలం తాడ్కొల్ గ్రామ పంచాయతీ పరిధిలో పోలీసుల కార్డన్ సెర్చ్. అపరిచిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించిన డీఎస్పీ జైపాల్ రెడ్డి. జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలు. అంజన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పలు సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు. కామారెడ్డి జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం. ఎఫ్సీఐకి రైస్ అందించలేమని విన్నవిస్తూ సభాపతి పోచారంకు వినతి పత్రం అందజేత. బాన్సువాడ నియోజకవర్గంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ఇందులో భాగంగా బాన్సువాడ మండలం సోమేశ్వరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం 30 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని సోమేశ్వరంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో భాగంగా 30 లక్షల రూపాయలతో శ్రీరామ మందిర ఫంక్షన్ హాల్, నూతనంగా నిర్మించిన మసీదు భవనానికి మరియు నూతనంగా నిర్మించిన 40 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు స్పీకర్ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అనంతరం నూతనంగా నిర్మించిన ముదిరాజ్ భవనాన్ని ప్రారంభించి 30 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, మన దేశానికి ఒకవేళ ఆహార కొరత ఏర్పడితే ఏ ఇతర దేశాలు ఆదుకోవన్నారు. మన దేశాన్ని మనమే కాపాడుకునే స్థాయికి రావాలని చెప్పారు. వీటిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనకి ఏదన్నా ఆహారం కొరత ఏర్పడితే, ధాన్యం కొరత ఏర్పడితే, తినే వస్తువుల కొరత ఏర్పడితే మనని ఏ దేశం కూడా మన దేశాన్ని ఆదుకోరు. ఇంత పెద్ద దేశానికి ఏ దేశం అన్నం పెట్టదు. మన దేశాన్ని మనం అన్నం పెట్టుకునే స్థాయికి రావాలి అవసరం వచ్చిందంటే. ఒక రాష్ట్రంలో కరువు వచ్చింది. ఆ రాష్ట్రంలో ప్రజలకు తినడానికి బియ్యం లేవు, గింజలు లేవు, జొన్నలు లేవు, మక్కలు లేవు, పప్పు లేదు. ఎక్కడైతే వండుతుందో అక్కడ తీసుకుపోవాలి, ఇచ్చేయాలి ఫ్రీగా. వేరేవాడు ఎవరు ఇయ్యడు. మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. ఒకవేళ వరదలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చినాయి, మొత్తం పంట పోయింది, అక్కడ ఆదుకోవాలి. కాబట్టి ఇవన్నీ దృష్టి పెట్టుకునే మరి పనిచేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం కొంత ఇబ్బంది పెడతా ఉంది. అయినప్పటికీ కూడా మనం చేయాల్సిన పనులు మనం చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. బేర్కూర్ మండల కేంద్రంలో హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా హనుమాన్ దీక్షా స్వాములు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. 3 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా బేర్కూర్ మండల కేంద్రంలో శనివారం హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా దీక్షా స్వాములు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ హనుమాన్ ఆలయం వద్ద కాషాయం జెండా ఎగురవేసి హనుమాన్ చిత్రపటానికి పూజలు చేశారు. అనంతరం జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ మేరకు హనుమాన్ చిత్రపటంతో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా డీజేతో ఊరేగింపు నిర్వహించారు. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలు చేస్తూ యువకులు నృత్యాలు చేశారు. ఆంజనేయ స్వామి ఆలయాల్లో దీక్షా స్వాములు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఇరుముడులు కట్టుకున్నారు. అనంతరం గ్రామస్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. భిక్ష తర్వాత ఇరుముడులను నెత్తిన పెట్టుకుని మాల విరమణ కొరకు కొండగట్టుకు ప్రయాణమయ్యారు. హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా గ్రామంలో 3 రోజుల పాటు జాతర వేడుకలు
రథానికి రథ శిఖర ప్రతిష్టాపన తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నామని రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ఆవారి గంగారాం, సర్పంచ్ స్వప్నాలు తెలిపారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని బాన్స్వాడ డీఎస్పీ జైపాల్ రెడ్డి అన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. తమ ప్రాంతాల్లో అపరిచిత వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం తాడ్కోల్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్రమన్ను కుచ్చాలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరియైన పత్రాలు లేని, జరిమానాలు కట్టలేని 42 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 1 కారును పోలీసులు సీజ్ చేశారు. కార్డన్ సెర్చ్ లో మొత్తం 52 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నట్టు డీఎస్పీ జైపాల్ రెడ్డి పేర్కొన్నారు. కాలనీలో అపరిచిత వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కేసు నమోదు చేసి జైలుకి పంపిస్తామని హెచ్చరించారు. ఈరోజు ఉదయం తాడ్కోలు గ్రామ పంచాయతీలోని ఎర్రమన్ను కుచ్చ చిన్న కాలనీలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో ఒక సిఐ గారు, 4 ఎస్ఐలు, 6 మంది ఏఎస్ఐలు, మొత్తం 52 మంది సిబ్బందితో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాము. ముఖ్యంగా బాన్స్వాడ అవుట్స్కట్స్లోని ఎర్రమన్ను కుచ్చలో ఎవరైతే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు నివసిస్తున్నారు ఇక్కడ, అట్లాగే గవర్నమెంట్ ఇచ్చినటువంటి డబుల్ బెడ్ హౌసెస్ కూడా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఇక్కడ కొద్దిమంది సస్పెక్ట్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరికీ వినతి ఏమంటే 42 బండ్లు సీజ్ చేయడం జరిగింది, 3 ఆటోలు, 1 కారు సీజ్ చేయడం జరిగింది. ఎవరు కూడా మొన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫైన్లు కట్టుకునే వెసులుబాటు రిబేట్ అవకాశం ఇచ్చిన చాలామంది బండ్లు మేము వెరిఫై చేస్తే ఎవరు కూడా గవర్నమెంట్కి ఫైన్ అమౌంట్ రీపే చేయలేదు. ఆ బండ్లన్నీ సీజ్ చేయడం జరిగింది. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమంటే ఎవరైనా మీ కాలనీలో కొత్త వాళ్ళు వచ్చినా, నేరాలు చేస్తున్న వాళ్ళు కనపడిన ఆ సమాచారం మాకంతా ఇవ్వాలి. అందరూ కూడా
ఎవరు కూడా తప్పుడు తాగడం మాని గుట్కాలకు కానీ పేకాట కానీ ఆడకుండా మంచిగా సంపాదించిన తక్కువ సంపాదనతో కుటుంబాలని సంతోషంగా ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కామారెడ్డి జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు రా రైస్ ను ఎఫ్సీఐకి ఇవ్వలేమని మనవి చేస్తూ స్పీకర్ పోచారంకు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం బాల్ రైస్ తీసుకుంటుందన్న నమ్మకంతో కోట్ల రూపాయలు రైస్ మిల్లలో వెచ్చించిన తమను ఆదుకోవాలని వేడుకున్నారు. కామారెడ్డి జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రా రైస్ ఎఫ్సీఐకి ఇవ్వలేమని మనవి చేస్తూ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం బాన్సువాడ పట్టణంలోని తిరుమల రైస్ మిల్ ఆవరణలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం ఖరీఫ్ సీజన్లో రైస్ మిల్లులకు కేటాయించిన ధాన్యమే నేటి వరకు 20% మాత్రమే ప్రభుత్వం తీసుకుందని, 80% ధాన్యం ఇంకా రైస్ మిల్లోనే నిల్వ ఉందన్నారు. గతంలో బాయిల్ రైస్ తీసుకునే ప్రభుత్వం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితో రాష్ట్ర ప్రభుత్వం రైస్ మిల్లులపై ఒత్తిడి తీసుకొచ్చి రా రైస్ అందించాలని చెప్పడం బాధాకరమన్నారు. యాసంగిలో వేసిన ధాన్యంలో నూకల బియ్యం వచ్చే అవకాశం ఉందని, దీంతో రైస్ మిల్లలు రోడ్డున పడే అవకాశం లేకపోలేదన్నారు. ఈ విషయంపై రైస్ మిల్లలు ఆదుకోవాలని కోరారు. గతంలో ప్రభుత్వం బాయిల్ రైస్ తీసుకుందన్న కారణంతో కోట్ల రూపాయలు వెచ్చించి బాయిల్ రైస్ మిల్లను ఉన్నత చదువు చదివిన వారు సైతం పెట్టుబడులు పెట్టారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్కు సహకరిస్తుందన్న నమ్మకంతో మిల్లులు ఏర్పాటు చేశామన్నారు. కానీ ఇప్పుడు రా రైస్ ఇవ్వాలని అంటే తాము పూర్తిగా నష్టాల్లోకి వెళ్లవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించి మిల్లర్లను కాపాడాలని కోరారు. ఈ సమావేశంలో రైస్ మిల్ యజమానులు నాగులగామ వెంకన్న, కె సంతోష్, కె హనుమాన్లు, గౌరీ శంకర్, రాజు, రషీద్, రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎంతో కష్టపడి కేంద్ర ప్రభుత్వం కింద ప్రయత్నం చేసిన మరి బాయిల్ రైస్ తీసుకోవడానికి ఒప్పుకోకపోవడం మూలాన మరి రైతుల యొక్క కష్టాలు నష్టాలను అన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఈ రబీలో 21-22 రబీలో యాసంగి ధాన్యాన్ని కొనడానికి మరి కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగానే మన జిల్లాలో కూడా మన గౌరవ స్పీకర్ గారు కానీ, మన గౌరవ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు గారు కానీ, మన జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ గారు ఈ ధాన్యం కాటా పెట్టడానికి ముందుకు వస్తున్నారు, సమాయత్తం చేస్తున్నారు. కాంటాలు కూడా ఓపెన్ అవుతున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మరి మేము ఇప్పటి వరకు ఏదైతే మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా ఏ రోజు కూడా మన జిల్లాలో కొనుగోళ్లకు మేము ప్రతి సంవత్సరం కూడా మేము రైతులకు కానీ అధికారులకు మా జిల్లా ప్రజాప్రతినిధులందరికీ సహకరించడం. అన్ని జిల్లాల కంటే ముందుగానే మన జిల్లాలో కొనుగోలు పూర్తయిన ఆ విషయం మీకు కూడా తెలుసు. మరి ఈ సంవత్సరం ఏంటంటే మాకు ఎఫ్సీఐ రా రైస్ ఇవ్వమంటున్నారు. మరి మేము గత ఖరీఫ్లో మాకు ఇచ్చినటువంటి ధాన్యమే ఇప్పటి వరకు వాళ్ళు ఎఫ్సీఐ వాళ్ళు తీసుకోలేదు. నవంబర్లో ఇచ్చారు, ఇప్పుడు ఏప్రిల్ వచ్చింది, 6 నెలలు అవుతుంది. మరి వాళ్ళు ధాన్యం ఇచ్చింది ఎండలో ఖరాబ్ అవుతుంది. ఏదేమంటే జాగా లేదు, జాగా చూపిస్తలేదు, ప్లేస్ చూపిస్తలేదు, మరి అన్లోడ్ అయితే లేవు. పోయిన బియ్యం కూడా చాలా కొటీలు పెట్టి ఎఫ్సీఐ వాళ్ళు, ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు పాసింగ్ చేస్తలేదు. టిప్ డ్యామేజ్ అని, ఆ డ్యామేజ్ అని. మరి చిన్న రా రైస్ మిల్లు టిప్ డ్యామేజ్ తీసే యంత్రాలు వాళ్ళ దగ్గర ఉండవు, అది తీయడం సాధ్యం కాదు. అయితే రబీలో కూడా వాళ్ళు ఎఫ్సీఐ రా రైస్ సిద్ధం ఇవ్వాలంటే మరి బ్రోకెన్ శాతము మరి మన జిల్లాలో ఉన్న భూ లక్షణాలు కానీ వాతావరణ పరిస్థితుల మూలంగా బ్రోకెన్ రైస్ ఎక్కువ అవుతుంది. రబీ ఖరీఫ్లో 15 క్వింటాలు వస్తే ఈ రబీలో సుమారు 40 నుంచి 50 క్వింటాల బ్రోకెన్ రైస్ ఎక్కువ వస్తుంది. మరి దాన్ని మేము ఎఫ్సీఐ ఇవ్వాలంటే వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమాత్రం మాకు సహకరించడం లేదు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కామారెడ్డి జిల్లాలోని విద్యుత్ వినియోగదారులు విద్యుత్ సమస్యలపై ముఖాముఖి ద్వారా తెలుసుకుంటారని జిల్లా పర్యవేక్షక ఇంజనీర్ శేషారావు రాథోడ్ తెలిపారు. ఈ మేరకు మీడియా ప్రకటన విడుదల చేశారు. ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పుడు ప్రకటనలు. ఇప్పుడు హైదరాబాద్ మరియు నిజామాబాద్ వంటి మహానగరాలకు వెళ్లనవసరం లేకుండా ఇప్పుడు మన కామారెడ్డిలోనే మొట్టమొదటిసారిగా అధునాతన సదుపాయాలతో
అత్యంత అనుభవం కలిగిన న్యూరో ఫిజిషియన్ డాక్టర్ జతిన్ ఎండి డిఎం న్యూరాలజీ గారి ఆధ్వర్యంలో మెడ నొప్పి, వెన్ను నొప్పి, నరాల బలహీనత, ఫిట్స్, మూర్ఛ, జ్ఞాపక శక్తి తగ్గటం, బ్రెయిన్ ట్యూమర్, పక్షవాతం, మూతి వంకర. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. కామారెడ్డి న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గంజిగేట్ దగ్గర, సిరిసిల్ల రోడ్, కామారెడ్డి. సెల్ నంబర్స్ 9697677772 మరియు 9697677773. అమ్మా, ఏమైంది? నాన్నగారికి ఆయాసంగా ఉంది. షుగర్ పేషెంట్ కదా, భయంగా ఉంది. ఈ సమయంలో ఎక్కడికి తీసుకువెళ్ళాలి? అమ్మా, భయపడకు. ఎండి జనరల్ ఫిజిషియన్ గారి ఆధ్వర్యంలో డయాబెటిక్ అండ్ క్రిటికల్ కేర్ లో గత 11 సంవత్సరాల నుండి నమ్మకమైన వైద్య సేవలు అందిస్తున్న మన జాగృతి హాస్పిటల్ కి వెంటనే తీసుకుని వెళ్దాం. బీపీ, షుగర్, గుండె జబ్బులు, థైరాయిడ్, అన్ని రకాల జ్వరాలు, ఆయాసం, కేళ్ల నొప్పులు వంటి ఎటువంటి ఎమర్జెన్సీ అయినా 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మీ జాగృతి హాస్పిటల్, గోదాం రోడ్, కామారెడ్డి. శేషాద్రి స్కిన్ హాస్పిటల్, కామారెడ్డి. అప్పుడే పుట్టిన పిల్లల నుండి పెద్దవారి వరకు స్త్రీలకు మరియు పురుషులకు అన్ని రకాల చర్మ, సుఖ, చర్మ సౌందర్యానికి, అన్ని రకాల దీర్ఘకాలిక చర్మ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. మొహంపై మొటిమలకు మరియు జుట్టు రాలుటకు ప్రత్యేక చికిత్స చేయబడును. వివరాలకై శేషాద్రి స్కిన్ హాస్పిటల్, కొత్త బస్టాండ్ ప్రక్కన, కామారెడ్డి. సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతిరోజు అత్యాధునిక వైద్య సేవలు ఇప్పుడు మన కామారెడ్డిలో. అపార అనుభవం కలిగిన సీనియర్ నరాల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఎండి అహ్మద్ మొయుద్దీన్, సీనియర్ న్యూరో ఫిజిషియన్ గారిచే నరములు, మెదడు, వెన్నెముక, పక్షవాతం, ఫిట్స్ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. పక్షవాతం వచ్చిన పేషెంట్లకు 4:30 గంటల లోపు వస్తే ప్రత్యేక వైద్య చికిత్స కలదు. సంప్రదించండి. సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గోదాం రోడ్, ఎల్లారెడ్డి మండల కేంద్రంలో హనుమాన్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వివిధ సంఘాలు, పలు పార్టీల నాయకుల ఆధ్వర్యంలో హనుమాన్ శోభయాత్ర చేపట్టారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో హనుమాన్ జన్మదినోత్సవం పురస్కరించుకుని హనుమాన్ శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు వివిధ పార్టీలకు చెందిన నాయకులు శోభయాత్రలో పాల్గొని జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ నినాదాలు చేశారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ముస్లిం సోదరులు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఇమ్రాన్ నేతృత్వంలో మజ్జిగ, మంచినీరు పంపిణీ చేశారు. DJ Shoban. కామారెడ్డి పట్టణంలోని ఆర్బీ నగర్ కాలనీలో గల ఇష్టకార్యసిద్ధి హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో యంత్ర ప్రతిష్ఠ, పూర్ణాహుతి, హోమం తదితర కార్యక్రమాలతో పాటు ఆది శంకరాచార్యులు విగ్రహ ప్రతిష్ఠాపన చేశారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్బీ నగర్ ఇష్టకార్యసిద్ధి హనుమంతుడి దేవాలయంలో పండితులు ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో ఆది శంకరాచార్యుల విగ్రహ ప్రతిష్ఠాపన చేశారు. ఈ సందర్భంగా ఆంజనేయ శర్మ మాట్లాడుతూ ఆర్బీ నగర్ కాలనీలో గల ఇష్టకార్యసిద్ధి హనుమాన్ దేవాలయంలో
50 సంవత్సరాల పురాతనమైన 10 అడుగుల ఇష్టకార్య సిద్ధి హనుమంతుడు వెలిశాడని, ఈ ఆలయానికి పక్కనే భైరవ స్వామి కూడా కొలువుదీరి ఉన్నాడని తెలిపారు. ఈ ఆలయాన్ని సందర్శించిన భక్తులందరూ కోరిన కోరికలు నెరవేర్తాయని, భక్తులు చెప్పే మాటలతో ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పారు. అలాగే జగద్గురు ఆదిశంకరాచార్యుల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా 4 రోజుల పాటు స్వాతి నక్షత్రంలో యంత్ర ప్రతిష్ఠ, పూర్ణాహుతి హోమం, వేద పండితుల మంత్రోచ్చారణలతో భక్తులందరి సమక్షంలో నిర్వహించి అనంతరం ఆదిశంకరాచార్యుల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించడం జరిగిందన్నారు. అదేవిధంగా ఏప్రిల్ 26వ తేదీన ఆలయ వార్షికోత్సవంతో పాటు మే 6వ తేదీన జగద్గురు జయంతి కార్యక్రమాలకు భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని విజ్ఞప్తి చేశారు. తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న, ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న. తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న, ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న. నీకు గనగన గంటల నాదాలంట, సింధూర గంధాల పూజలు అంట. గనగన గంటల నాదాలంట, సింధూర గంధాల పూజలు అంట. తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న, ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న. తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న, ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న. मुधारया अभितिष्ठभृतन्यतः अधरे सन्तु शत्रवः इंद्र इव वृत्रः तिष्ठा अपः क्षेत्राणि संजयन् इंद्र एणमधीधरतु ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवा अधिब्रुवन् अयं च ब्रह्मणस्पतिः. अंदरू चेप्पंడి. करुणालयं नमामि भगवत्पादं शङ्खारूपेण मच्चित्तं पङ्कीकृतं माया शङ्कराचार्यं आश्रये गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः. ॐ ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयत्. आदीनां नवानां ग्रहाणां ग्रह नक्षत्राणां అత్యంత అనుకూల ఫలసిద్ధిరస్తు. ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను బేర్కూర్ మాజీ జెడ్పీటీసీ సభ్యులు ద్రోణవల్లి సతీష్ పరామర్శించారు. ఈ మేరకు మృతుల కుటుంబ సభ్యులకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వం ద్వారా అందవలసిన సహాయాన్ని కూడా అందే విధంగా చూస్తామని భరోసా ఇచ్చారు. బీర్కూర్ మండల కేంద్రంలో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన మృతుల కుటుంబాలను ఆదివారం మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ పరామర్శించారు. గ్రామానికి చెందిన బోయి శ్రీనివాస్, యమ పీరయ్య, కొత్తపల్లి లింగయ్య, పోతురాజు సాయిలు వివిధ కారణాలతో మృతి చెందారు. వారి కుటుంబాన్ని పరామర్శించి ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతులంతా పేదరికంలో ఉన్నవారేనని వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం తరపున కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అధైర్యపడకండి, తాను అన్ని రకాలుగా అండగా ఉంటానని మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు. కుటుంబ భారాన్ని మోస్తున్న పెద్ద దిక్కులు వివిధ కారణాలతో మృతి చెందడం ఎంతో బాధాకరమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వెంట కోఆప్షన్ ఆరిఫ్, ఎంపీటీసీ సందీప్, మన్నాన్, పోగుపాండు, లడేగాం వీరేశం, కొరిమె రఘు, నర్రా సాయిలు, సలీం, అజార్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి. బాన్సువాడ నియోజకవర్గంలో పర్యటించిన శాసనసభ స్పీకర్. సోమేశ్వరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన పోచారం శ్రీనివాసరెడ్డి. బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామ పంచాయతీ పరిధిలో పోలీసుల కార్డన్ సెర్చ్. అపరిచిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించిన డీఎస్పీ జైపాల్ రెడ్డి. జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలు. అంజన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పలు సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు. కామారెడ్డి జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం. ఎఫ్సీఐకి రైస్ అందించలేమని విన్నవిస్తూ సభాపతి పోచారంకు వినతి పత్రం అందజేత. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి K9, ప్రతిక్షణం ప్రజాపక్షం.